you a very happy and prosperous Christmas, each one of you. అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి దేవుని సేవకులు, మేము ఒకే కుటుంబం, పాస్టర్ పురుషోత్తం గారు, ప్రసాద్ పాస్టర్ గారు, శంకర్ గారు, బ్రదర్స్ బర్నబాస్, నవీన్ బాబు, అందరం ఓఫిల్ మినిస్ట్రీస్లో అగాపే సంపూర్ణ సువార్త సంఘ సేవకులుగా ఆయా స్థలాల్లో పరిచయం చేస్తున్నాం. మరి అందరికీ కూడా మరొకసారి వేదిక మీద నుండి వారికి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఆ సమయంలో మీ అందరినీ కలిసే అవకాశం ఉండకపోవచ్చు, మా కార్యక్రమాలు మేము ఉంటాం. మరి చాలా సంతోషం. 2025 సంవత్సరం మరొక క్రిస్మస్ దినాలను చూడడానికి ప్రభువు మనకి కృపను, ఆయుష్ను అనుగ్రహించారు. చిన్నపిల్లలు మీకు చాక్లెట్లు కావాలంటే మాట్లాడకూడదు. ఇక క్రిస్మస్ తాత వస్తాడు కదా, చాక్లెట్లు ఇవ్వాలా? క్రిస్మస్ తాత కావాలి కదా, చూస్తున్నాడు. అలా ఎవరు మాట్లాడతారో ఆడ చాక్లెట్ ఎవరట. అప్పుడు సైలెంట్గా ఉంటారా? సైలెంట్గా ఉన్నవారు డబుల్ చాక్లెట్, ఏనా? ఓకే. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. We wish you. చాలా సంతోషం. క్రిస్మస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. క్రైస్తవులందరూ కూడా ఆరాధ్య దైవంగా కొలిచే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినం, ఆయన ఈ భూమి మీద పుట్టినటువంటి దినాన్ని స్మరించుకొని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఇలాగ పండగ జరుపుకుంటారు. ఎవరి స్థాయిలో వాళ్ళు. కొన్ని చోట్ల భారీ ఖర్చు, భారీ ఒక పరస తిరణాలలాగా ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల 7 రోజులు, 10 రోజులు, నెల రోజుల నుంచి కూడా క్రిస్మస్ సంబరాలు జరుపుతూ ఉంటారు. నేను గోవాలో ఉన్నప్పుడైతే నెల రోజులు స్టార్ట్ అవుతాయి క్రిస్మస్ వేడుకలు. పెద్ద జైంట్ వీల్స్, పిల్లలు ఆడుకునే ఎగ్జిబిషన్లు పెట్టి, రకరకాల స్టాల్స్ పెట్టి, రకరకాల ప్రోగ్రామ్స్ నెల పొడుగునా జరుగుతాయి. క్యాథలిక్ చర్చెస్లో చాలా గ్రాండ్గా జరుపుతారు. ఎవరి స్థాయిలో వాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీద పుట్టినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారు. అసలు యేసు ప్రభు వారి భూమి మీద పుట్టి ఉండకపోతే ఈరోజు మీరు ఇక్కడ ఉండరు, నేను ఇక్కడ ఉండను, ఈ డెకరేషన్ ఉండవు, ఈ లైట్లు ఉండవు, ఈ స్టేజ్ ఉండవు, ఈ ఆనందమే ఉండదు. మనం ఇలా సంతోషించి ఆనందంగా ఒక పండగలాగా, ఒక ఫ్యామిలీగా అందరం కలుసుకున్నామంటే అది యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద పుట్టిన ఆ కారణాన్ని బట్టి. అంతేకాదు, యేసు ప్రభు వారి భూమి మీద ఆయన పుట్టి ఉండకపోతే అసలు ప్రపంచమే ఇలా ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాతనే కాలాన్ని కూడా 2గా డివైడ్ చేసేసుకున్నాం మనం. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని. మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక చర్చిలో గ్రీటింగ్స్ చెబుతూ ఆయన కూడా ఇలా ఈ మాటే చెప్పారు. యేసు ప్రభు ఎంత మహానుభావుడు అంటే ఆయన వచ్చి కాలాన్నే 2గా విభజించారు. క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని మనం అంటూ ఉంటాము అని గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక చోట చెప్పారు. అలాగే మరి తెలంగాణ స్టేట్ డివైడ్ అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు. కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సరే యేసుప్రభు వారి పుట్టుక అనేది కాదనడానికి వీలు లేని చరిత్రాత్మకమైన వాస్తవ సంఘటన. ఇట్స్ ఏ హిస్టారికల్ ట్రూత్. జీసస్ వాజ్ బోర్న్, ఇన్కార్నేషన్, ఆయన రావడం, ఆయన అవతరించడం అనేది చరిత్రాత్మకమైన ఘట్టం. మనం ఏ సంఘటనైనా నమ్మాలి అంటే దానికి చరిత్ర ఆధారాలు ఉండాలి. చరిత్ర ఆధారాలంటే ఆ సంఘటన జరిగినటువంటి కాలంలో ఏ రాజు పరిపాలన చేశాడు,
ఆ రాజుకు సంబంధించినటువంటి శాసనాలు ఏమైనా ఉన్నాయా, నాణ్యాలు ఉన్నాయా, ఆ రాజుగారు శిలాఫలకాలు స్థాపించినవి ఏమైనా ఉన్నాయా, రాజుగారు కట్టిన కోటలు ఏమైనా ఉన్నాయా, ఈ ఆధారాలన్నిటినీ మనం తెలుసుకున్నాకనే నిజంగా ఆ సంఘటన జరిగిందని మనం నమ్మాలి. ఇప్పుడు అశోకుడు నిజంగా ఒకప్పుడు పరిపాలన చేశాడని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే అశోకుడు రాసిన శాసనాలు ఇప్పటికీ కూడా చరిత్రలో ఉన్నాయి. అశోక చక్రం ఉంది, అశోక స్తూపం ఉంది, అశోక చిహ్నం ఉంది. చిన్నప్పుడు పిల్లలు పాఠ్యాంశాల్లో అశోకుడు రహదారికి ఇరువైపుల చెట్లను నాటించదని కూడా మనం చదువుకున్నాం. కింగ్ అశోక ఈజ్ ఎ హిస్టారికల్ కింగ్ బికాజ్ హీ హ్యాడ్ ఎవిడెన్సెస్. అతని కాలంలో ఉన్న ఆధారాలు ఉన్నాయి. అలాగే క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలప్పుడు సిద్ధోధనుడు అలాగే గౌతమ బుద్ధుడు పుట్టాడు, ఆయన ప్రజలకు మంచిని బోధించాడు అన్న కూడా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అది కాదనడానికి వీలు లేని సత్యం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా ఏ రాజు పరిపాలన చేశాడో చరిత్ర ఆధారాలు ఉన్నాయి. కైసరు ఔగుస్తు అనే ఒక సీజర్ అగస్టస్ అనే రాజు రోమా చక్రవర్తిగా ఉన్న కాలంలో జనాభా లెక్కలు రాయడానికి ఆయన సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయాలని ఆజ్ఞాపించాడు. సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయాలని ఎందుకు ఆజ్ఞాపించాడంటే అప్పుడు సర్వలోకాన్ని రోమా చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. ఆ కాలముందు యేసుప్రభు వారి యొక్క తల్లి అయిన మరియా యోసేపు జనాభా లెక్కలు రాయించుకోవడానికి దావీదు పురానికి బెత్లెహేముకు వెళ్ళారు. కాబట్టి యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఏ రాజు పరిపాలన చేస్తున్నాడో లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టమైనటువంటి హిస్టారికల్ ఎవిడెన్స్ అనేది ఉంది. చరిత్రకారులు ఎవరిని అడిగినా చెప్తారు ఒకప్పుడు ప్రపంచ రాజ్యాన్ని రోమా ప్రభుత్వం ఏలిందని. కాబట్టి యేసు జననం, యేసు అవతారం, యేసు పుట్టుక కాదనడానికి వీల్లేని చరిత్రాత్మకమైన వాస్తవం. హల్లెలూయా. ఇట్స్ ఎ హిస్టారికల్ ట్రూత్. మహాత్మా గాంధీ గారు ఉన్నారన్నది, ఆయన స్వతంత్ర పోరాటాన్ని నడిపారన్నది ఎంత వాస్తవము. గౌతమ బుద్ధుడు, అశోకుడు, నెహ్రూ గారు వీళ్ళందరూ ఉన్నారన్నది ఎంత వాస్తవము. స్వామి వివేకానందులు వారు మహానుభావుడు ఈ భారతదేశంలో జన్మించి ఆయన చక్కగా మన దేశ గొప్పతనాన్ని ఆయా ప్రపంచ దేశాలకు చాటారన్నది ఎంత వాస్తవమో. పర్లాకిమిడిలో ఈరోజు మీరున్నారన్నది ఎంత వాస్తవమో. ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నది ఎంత వాస్తవమో అంతే వాస్తవము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక. హల్లెలూయా. కాబట్టి ఆయన పుట్టాడు. అది ఫిక్షేషనల్ విషయం కాదు, కల్పితము కాదు, ఊహాజనికమైన విషయం కాదు. ఏదో ఒక మానవులు ఏదో కల్పించుకొని ఇలాగా ఒక వ్యక్తిని అలాగా క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నారు అన్నటువంటి విషయం కాదు. రియల్లీ జీసస్ ఈ భూమి మీద 2025 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత ప్రపంచ స్థితిగతులే మారిపోయినాయి పూర్తిగా. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మరి విద్యాలయాల్లో సేవలు కానీ, వైద్య రంగంలో సేవలు కానీ చూస్తే క్రైస్తవులు ప్రపంచానికి చేసినటువంటి విశిష్టమైన సేవలు మరి వర్ణనాతీతమైనటువంటి రీతిగా ఉన్నాయి. మరి ఎవ్వరూ అంతగా సమాజాన్ని ప్రభావితం చేయలేదు. మిషనరీ స్కూల్ కానీ, మిషనరీ హాస్పిటల్ కానీ, మిషనరీ అనాథ శరణాలయాలు కానీ, మిషనరీలు స్థాపించిన కుష్ఠరోగుల ఆశ్రమాలు కానీ, ఇదంతా ఆ యేసుక్రీస్తు ప్రభు వారు వారికి చూపిన దైవ ప్రేమ చేత ప్రేరేపితులై వారు అన్ని సేవలు చేశారు. మొన్న పాస్టమ్ గారికి ఒక ఆపరేషన్ జరిగి నేను విశాఖపట్నంలో అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశాను. పాస్టమ్ గారికి ఒక హెల్త్ ఇష్యూ ఉంటే ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగినప్పుడు 7 రోజులు నేను హాస్పిటల్లోనే ఉన్నాను. చాలామంది నర్సులు వస్తున్నారు, సేవ చేస్తున్నారు, వెళుతున్నారు. అందులో 90% ఆ పనిచేసే నర్సులందరూ కూడా యేసు ప్రభు నమ్మినటువంటి వాళ్ళే. అంటే ఎంత యేసయ్య చూపిన ప్రేమ, రోగులుగా ఉన్న వారికి మేము సేవ చేయాలి అన్న సేవా దృక్పథము కలిగినటువంటి కమ్యూనిటీ యేసుక్రీస్తు నమ్మినటువంటి కమ్యూనిటీ. వారెవ్వరికి హాని చేయరు.
అందరినీ ప్రేమిస్తారు, అందరికీ సేవ చేస్తారు, అందరినీ కూడా బాగుండాలి అన్నటువంటి సహృద భావంతో అందరి పట్ల కూడా మెలుగుతారు. మరి యేసుక్రీస్తు నమ్మినటువంటి వారు ప్రపంచానికి ఉపయోగపడే వందల వేల వస్తువులను కూడా కనిపెట్టింది వాళ్ళే. ఈనాడు ఇన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయి, ఇన్ని ఆపరేషన్లు జరుగుతుంటే పిల్లలు మాట్లాడకూడదు. ఈనాడు ఇన్ని ఆపరేషన్లు ఈజీగా చేయగలుగుతున్నారంటే దానికి కారణం మత్తు ఇంజెక్షన్. ఒకప్పుడు మత్తు ఇంజెక్షన్ కనిపెట్టక ముందు ఎవరికైనా ఏదైనా ఆపరేషన్ చేయాలంటే బలవంతంగా చేతులు కాలు కట్టేసి నోట్లో గుడ్డలు కర్ర చుట్టేసి పరపర కోసేసి వాడికి భయంకరమైన నొప్పి వచ్చినా సరే తట్టుకోవాలి, తప్పదని చెప్పి కోసి ఆపరేషన్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ మత్తు ఇంజెక్షన్ కనిపెట్టారో ఈ పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా నొప్పి తెలియకుండా జరిగిపోతున్నాయి. మీకు తెలుసా, మత్తు ఇంజెక్షన్ కనిపెట్టినటువంటి ఆయన ఒక క్రైస్తవుడు. ఆయన బైబిల్ చదువుతుంటే ఆదాము అనే మొట్టమొదటి మానవునికి దేవుడు గాఢ నిద్ర కలగజేసి అతని పక్కన నుండి ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడని అతను బైబిల్ చదువుతున్నప్పుడు, అంటే మనిషికి గాఢ నిద్రలోనికి పంపించగలిగితే అతని పక్కన ఆపరేషన్ చేసి ఎముకను తీసిన అతనికి నొప్పి తెలియదు. అలాంటిది ఏదైనా నేను ఒకటి కనిపెట్టాలని చెప్పి ఆ భగవంతుని అనుగ్రహంతో ఈ మత్తు ఇంజెక్షన్ కనిపెట్టాడు. ఈనాడు ఈ లైట్లు వెలుగులో ప్రపంచమంతా ఆనందిస్తూ ఉంది. ఒకప్పుడు ఇంత వెలుగులు లేవు, ఒకప్పుడు ఇంత కాంతివంతమైన రాత్రి కూడా పగటిని తలపించే ఈ యొక్క వెలుగు బల్బులన్నీ కూడా ఒకప్పుడు లేవు. దీన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి ఒక క్రైస్తవుడు, ఆయన పేరు థామస్ అల్వా ఎడిసన్ గారు. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగినని బైబిల్లో చదువుతూ ఉంటే నేను కూడా అలాగ టక్కమని ఒకటి ఏదైనా ఆన్ చేయగానే వెలుగు వచ్చేయాలన్నటువంటి ఇన్స్పిరేషన్ అతనికి వచ్చి చాలా రోజులు పరిశోధన చేసి థామస్ అల్వా ఎడిసన్ గారు బల్బును కనిపెట్టారు. చెప్పుకుంటూ పోతే ఈ రాత్రంతా తెల్లారుతుంది. క్రైస్తవులు సమాజానికి ఉపయోగకరమైనటువంటి ఎన్నో సేవలు చేశారు. క్రైస్తవులు మీకెవరికి హాని చేసే వ్యక్తులు కాదు, ఎవరికి నష్టం కలగజేసే వ్యక్తులు కాదు. దే ఆర్ వెరీ లవింగ్ అండ్ పీస్ లవింగ్ కమ్యూనిటీ. మరి చాలామంది ఈ దినాలలో క్రైస్తవుల మీద ద్వేషాన్ని నూరిపోస్తూ అపార్థాలు పుట్టిస్తూ వీళ్ళు మనకు నష్టాన్ని కలగజేసేవారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. క్రైస్తవులు ఎవరిని కూడా ఏ ఇబ్బంది పెట్టే కమ్యూనిటీ కాదు. యేసుప్రభు వారు అది నేర్పించలేదు. యేసుప్రభు వారు నేర్పించిన విషయం నిన్ను వలే నీ పొరుగు వారిని. ఆవిడ యేసు పుట్టి ఉండకపోతే ఇలాంటి ఎన్నో ప్రపంచం మిస్ అయిపోయేది. అంత అద్భుతమైనటువంటి ఇన్వెన్షన్ చేసినటువంటి ఎందరో క్రీస్తుని ఆరాధ్య దైవంగా కొలిచినటువంటి వారే. కాబట్టి యేసు జన్మించుట అనేది ఆయన నమ్మిన ప్రజలకే కాదు, ఇండైరెక్ట్గా ప్రపంచమంతటికి కూడా మేలుకరమైనటువంటి రీతిగా ఆయన జన్మము సంభవించింది. హల్లెలూయా. యేసు ప్రభు వారు జన్మించడం ఏదో ఒక వర్గానికి సంబంధించినటువంటి విషయం కాదు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఒక దేవుని దూత వచ్చి అక్కడున్న ప్రజలతో అన్నాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు ప్రభు వారు పుట్టుట అనేది ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానం. కాబట్టి ప్రపంచమంతా కూడా ఈ పండుగ జరుపుకుంటున్న వేళ పర్లాకిముడిలో మన శక్తి కొలది ఆ యేసు ప్రభు వారి బ్లెస్సింగ్స్ ఈ పరిసర ప్రాంతంలో అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలన్న సదుద్దేశంతో స్థానిక పాస్టర్ గారు రామకృష్ణ గారు కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. మరి ఈ సమయంలో చాలా పిల్లలు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, మరి సూపర్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశారు. పెద్దవాళ్ళు కూడా వాళ్ళని అభినందిస్తున్నాను. ఒకసారి అందరూ వారికి చప్పళ్ళు కొడదాం. ఆ డ్యాన్సుల ద్వారా పాటల ద్వారా వాళ్ళ సందేశం ఇచ్చేశారు ఆల్రెడీ. యేసు ప్రభు వారు ఈ భూమి మీద అవతరించినటువంటి అవతార రహస్యం మర్మం పాటల ద్వారా విప్పి చెప్పేశారు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రసంగంలోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఏం స్టార్ట్ చేయాలంటేనే కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే టైం నాకు చెప్పలేదు పాస్టర్ గారు, ఎంత ప్రోగ్రామ్ షీట్ నేను మర్చిపోయాను. 9 o'clock, 9:15 అయినట్టుంది. ఓకే, చాలా క్లుప్తంగానే నా సందేశాన్ని ఇచ్చి నేను ముగిస్తాను. చిరుప్రాయమల్లే శాస్త్రులు సరితూగలేదే వాదములు, చిరుప్రాయమల్లే శాస్త్రులు సరితూగలేదే వాదములు, బలమైన లేదే జన్మకు, బలమైన లేదే జన్మకు, బలవంత సర్వా లోకము, బలవంత సర్వా లోకము, పశుశాలలో నీవు అవలించినావా పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు పాపంబు మోసి కలువరిలో ఓడించినావే మరణమును, పాపంబు మోసి కలువరిలో ఓడించినావే మరణమును, మేఘాలలో నా వెళ్ళినావు, మేఘాలలో నా వెళ్ళినావు, త్వరలో భూమికి తరలుచున్నావు, త్వరలో భూమికి తరలుచున్నావు, పశుశాలలో నీవు అవలించినావా పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు, పశుశాలలో నీవు. హ్యాపీ క్రిస్మస్. దేవుని ధర్మోపదేశాన్ని, వాక్య సేవను ప్రారంభించుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుండి చదువుతున్నాను. 1:20 పాస్టర్ గారు టైం ఇచ్చారు, అందులోనే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రార్థన చేయండి, పాస్టర్ గారు మాట నిలబెట్టుకునేటట్లుగా ప్రార్థన చేయండి. ఒకవేళ నేను మాట నిలబెట్టుకోలేకపోయాను అనుకోండి, మీరు సరిగ్గా ప్రార్థన చేయలేదు అంటాం. మంచిది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34 నుండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడవు, మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక్క క్రిస్మస్ దినాలు మా జీవితంలో చూడడానికి మాకు ఆయుష్ను ఆరోగ్యమును ప్రసాదించావు. గడిచిన సంవత్సరమంతా నీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడావు నాయన. ప్రపంచం అంతా భయంకరమైనటువంటి రోజులు మేము చూస్తూ ఉన్నాం. ఎన్నో మరణకరమైన తెగుళ్ళు, వ్యాధులు, యుద్ధాలు, యాక్సిడెంట్లు ప్రభువా, అర్థం కాని రీతిలో ఎందరో కాలగర్భములు కలిసిపోయారు స్వామి.
ఈరోజు మేము బ్రతికి నాయన ఈ క్రిస్మస్లో ఆనందించగలుగుతున్నామంటే కేవలం నీ దయా, నీ కటాక్షము, నీ కృపను బట్టి మేము జీవించి ఉన్నాము స్వామి. ఈ స్థానిక క్రిస్మస్ వేడుకలో ఇంతవరకు జరిగిన కార్యక్రమాలన్నిటిని బట్టి నీకు మహిమను చెల్లిస్తున్నాం. నీ మాటలు ప్రభువా చెప్పడానికి వైజాగ్ ప్రాంతం నుండి అయోగ్య సేవకుని పిలిపించుకున్నారు నీ బిడ్డలు తండ్రి. నీదైన సేవకుని రక్తం ప్రోక్షించి పరిశుద్ధపరిచి నీ ఆత్మతో అభిషేకించి నాతో మాతో మీరే మాట్లాడమని ఈ పల్లాకిమిడి ప్రాంతం, ముఖ్యంగా ఈ వీధి ప్రజలను, చుట్టుపక్కల ప్రజలు, గ్రామ ప్రజలందరినీ ఆశీర్వదించి దీవించి అన్ని విషయాల్లో అందరూ బాగుండునట్లుగా నీ దయా అనుగ్రహము వారికి ప్రసాదించండి. నిదాసుని నోటికి ఇప్పుడు నీ మాటలు అనుగ్రహించండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రియమైన భారతీయ సోదరి సోదరులారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నానని ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆయన పేరేంటో కాదు, అపోస్తులైనటువంటి పేతురు. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారని దాదాపుగా అందరికీ తెలుసు. ఆ శిష్యుల్లో 3 చాలా సన్నిహితమైనటువంటి శిష్యులు, శిష్యత్రయము అంటారు వారిని. ఎవరిని మహాభారతము అనువదించినటువంటి వాళ్ళ కవిత్రయం అని ఎలాగంటారు. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న 3 కవులను కవిత్రయం అని పిలుస్తారు కదా, అలాగా శిష్యత్రయం అన్నమాట వీళ్ళు. అంటే 3, పేతురు, యాకోబు, యోహాను. యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా వీరిని ప్రత్యేకంగా కొన్ని స్థలాలకు తీసుకొని వెళ్ళేవారు. అందులో పేతురు చాలా స్ట్రాంగ్ అన్నమాట. ఎంత స్ట్రాంగ్, ఎంత దుడుకు, అన్నిటిలో చాలా స్పీడు, చాలా వేగం. యేసుక్రీస్తు ప్రభు వారు భారతదేశంలో పుట్టలేదు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినటువంటి స్థలము ఇప్పుడు మనం పాలస్తీనా, ఇజ్రాయిల్ అని చెప్పుకున్నాం కదా, ఆ దేశంలో ఆయన పుట్టాడు. యేసు ప్రభు వారు మన దేశానికి చెందినటువంటి జనాంగములు ఆయన జన్మించలేదు, మన జాతిలో ఆయన జన్మించలేదు. ఆయన జన్మించినటువంటి జాతి యూదా జాతి, ఇశ్రాయేలు ప్రజలలో ఆయన జన్మించాడు. పేతురు ఏమనుకున్నాడంటే, ఈ యేసు ప్రభు వారు మా కోసమే, మా జాతి కోసమే, మా ప్రాంతం కోసమే, మమ్మల్ని ఉద్ధరించడానికే ఆయన మా మధ్యలో ఆయన జన్మించాడు. యేసు ప్రభు వారి యొక్క ప్రేమ కానీ, ఆయన మాటలు కానీ, ఆయన యొక్క కార్యాలు కానీ మరెవరికి కాదు, మాకు మాత్రమే ఆయన చెందినవాడు. మమ్మల్ని మాత్రమే యేసు ప్రభు ప్రేమించాడు. మా దేశంలోనే ఆయన జన్మించాడు, మా దేశానికే చెందినవాడని మొట్టమొదటిగా అనుకున్నది ఆయన ప్రియ శిష్యుడైన పేతురే. ఈ రోజుల్లో చాలా మంది యేసు ప్రభు వారు మన దేవుడు కాదు కదండి, ఎందుకండి ఆయనను నమ్ముకుంటున్నారు, ఆయనను అనుసరిస్తున్నారు. ఆయన ఏదో ఆ దేశంలో వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుడు. మనకొక ధర్మం ఉంది, మనకొక సాంప్రదాయం ఉంది, మనకు నమ్మకాలు ఉన్నాయి కదా. మనకు చాలా గొప్పది. నిజంగా భారతీయ సంస్కృతి, ధర్మము చాలా గొప్పది. నేను కూడా ఒప్పుకుంటూ ఉన్నాను. ఈ లెక్కన అన్ని ధర్మములు గొప్పవే. ఏ ధర్మము మనం తక్కువని అంచనా వేయడానికి వీల్లేదు. అన్ని ధర్మములు, అన్ని మతములు, అన్ని సిద్ధాంతములు, దేవునికి వచ్చినటువంటి అన్ని అన్వేషణలు కూడా చాలా మహోన్నతమైనవి, గొప్పవే. అయితే ఈ మధ్యకాలంలో ఈ యేసు ప్రభు వారిని ఎందుకండి మనం అనుసరించి నమ్మడం? ఆయన ఆ దేశానికి చెందిన వాడు కదా. ఎడారి దేశానికి కొంతమంది అయితే ఎడారి దేవుడు, ఎడారికి సంబంధించినటువంటి దేవుడు, ఇదొక ఎడారి మతం అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందులో ఏం పెద్ద ఆశ్చర్యపడాల్సిన లేదు. ఎందుకంటే మొట్టమొదటిగా యేసు ప్రభు వారి శిష్యుడే అలా అనుకున్నాడు. యేసు ప్రభు వారు మాకు మాత్రమే చెందినటువంటి వాడు, మా ప్రాంతానికి మాత్రమే ఆయన చెందినవాడు. ఆయన మాటలు ఎవరికి చెప్పకూడదు, ఆయన గురించి ఎవరికి పరిచయం చేయకూడదు. మనకు మనమే ఆయన నమ్ముకొని ఆయన వలన మనమే లాభం పొందాలన్నటువంటి గీత గీసుకొని ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి పేతురే. అదే అధ్యాయంలో 10వ అధ్యాయము
28వ వచనంలో ఈయన అంటాడు, అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసము చేయటేను అటు వారిని ముట్టుకొనుటేను యూదునికి ధర్మము కాదని నీకు తెలియను. అంతవరకు ఒక యూదుడుగా తన ధర్మం ఏంటంటే అన్యజాతి వారితో సహవాసం చేయకూడదు, వారిని ముట్టకూడదు, ఇది మా ధర్మం అని అనుకునేవాడు. కానీ ఆ తర్వాత మాటలో ఉంది, అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. అంతవరకు నేనే గొప్ప, నా ధర్మమే గొప్ప, నాదే గొప్పది అనుకునే ఈ పేతుడికి దేవుడు ఒకటి చూపించాడట, బాబు నువ్వే కాదయ్యా, అందరూ గొప్ప వాళ్ళే, అందరూ ఉన్నతమైన వాళ్ళే, ఎవరిని నిషేధించకూడదు, ఎవరిని అంటరాని వాడు అనకూడదు, ఎవరిని తృణీకరించకూడదని భగవంతుడు ఈ శిష్యుడికి చూపించాడు. ఆ చూపించిన తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నాడు. ఒక విషయాన్ని గ్రహించాడు, అరే దేవుడు మాకు మాత్రమే చెందినవాడు, యేసు ప్రభు మా ప్రాంతంలో పుట్టాడు కాబట్టి ఆయనకి ఎవరితో సంబంధం లేదు, మాకు మాత్రమే చెందినవాడు, ఒక రకంగా దేవుడు పక్షపాతి అని అనుకున్నటువంటి పేతురు ఒక విషయాన్ని నిజంగా గ్రహించాడట, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించు. దేవుడు అంటే ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి చెందినవాడు కాదు, సకల జగత్తుకు కూడా సూర్యుడు ఎలాగా సంబంధించిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు అందరికీ చెందినవాడు. ఆయన ఒక మతానికో, ఒక దేశానికో, ఒక ధర్మానికో పరిమితం చేయడం అనేది అజ్ఞానముతో కూడిన వ్యవహారం. సృష్టికర్త అయిన దేవుని మీద ప్రజలందరికీ హక్కు ఉంది. ఆ దేవుని గురించి రాయబడిన గ్రంథముల మీద ప్రజలందరికీ హక్కు ఉంటుంది. ఆ దేవుని గురించి చెప్పే విషయాలు ప్రజలందరూ వినొచ్చు. ఒక ఆయన అన్నాడు, అయ్యగారు మరి నాకు నా మతము, నా ధర్మం ఉంది, కానీ మీరు చెప్పే మాటలు కూడా వినాలని ఆసక్తిగా ఉన్నాను, నేను చర్చికి రావచ్చా అన్నాడు ఒక ఆయన. అంటే దాని బేసిక్గా రావచ్చు. యేసుప్రభువారు బైబిల్లో ఒక మాట అన్నారు, నా దగ్గరకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము తోసివేసేవాడని కాదు. అలాగే మనం మసీదుకి వెళ్ళాము అనుకోండి, నువ్వెవరెవరా, నువ్వు రావడానికి వీల్లేదని వాళ్ళు అన్నారు. అయ్యా అల్లా గురించి, ఖురాన్లో విషయాల గురించి నేను వినాలని చాలా ఆసక్తిగా ఉంది, నేను మసీదుకి రావచ్చా అంటే ఏ ముస్లిం అయినా నువ్వు రావద్దు అంటాడా? వచ్చి కూర్చోవయ్యా, భగవంతుని గురించి వినడానికి అందరికీ స్వేచ్ఛ ఉందంటాడు. అలాగే ప్రవచనకర్తలు అక్కడక్కడ మనకు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, మంచి మంచి ప్రవచనకర్తలు భారతదేశంలో ఉన్నారు కదా, అక్కడక్కడ సభలు జరుగుతూ ఉంటాయి. అయ్యా నేను మీ ప్రవచనాలు వినాలని ఆసక్తిగా ఉన్నానని ఒక ముస్లిం సోదరుడు, క్రైస్తవ సోదరుడు వెళ్ళాడు అనుకోండి, నువ్వు ఇక్కడ రావడానికి వీలు లేదని ఎవరైనా అంటారా? అబ్బా మంచిదేరా బాబు, మా ప్రవచనాలు వినాలని నువ్వు ఆసక్తి కనపరచో, వచ్చి కూర్చో అంటారు. ఏ మతానికి చెందిన వారైనా, ఏ ధర్మానికి చెందిన వారైనా అన్ని మతములను ప్రేమించవచ్చు, అన్ని మతములను విషయాలను తెలుసుకోవచ్చు, అన్ని గ్రంథములను చదవచ్చు. ఏ ధార్మిక గ్రంథము ఎవరికి పేటెంట్ రైట్ అనేది కాదు, అందరికీ చెందినవి. ధార్మిక గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, ఆధ్యాత్మిక జ్ఞానము, దేవుని గూర్చిన విజ్ఞానము ఒకరికి పరిమితమయ్యేది కాదు, అది అందరికీ పరిమితమయ్యేది. మన భారతదేశంలో మహానుభావుడు, మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసినటువంటి మహామనిషి స్వామి వివేకానందులు వారు. ఆయన చికాగోలో సర్వమత సమ్మేళనానికి భారతదేశానికి ప్రతినిధిగా ఆయన్ని పిలిచారు. మొట్టమొదటిసారి ఆయన భారతదేశం నుండి మన ధర్మం యొక్క, హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని అక్కడ ప్రవచించడానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని దేశాల వాళ్ళందరిని చూసి ఏమన్నాడు తెలుసా? సోదర సోదరీమణులారా అన్నాడు. ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ప్రపంచ ప్రజలను అన్నదమ్ములని పిలిచే గొప్ప వ్యక్తులు భారతదేశంలో ఉన్నారని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడ స్వామీజీ వారు ఉన్నప్పుడు ఒకరోజు ఆయన 7 ఐలాండ్స్ అనే ఒక పార్కులో కూర్చున్నప్పుడు కొంతమంది క్రైస్తవులు ఆయన దగ్గరకు వచ్చారు. స్వామీజీ గారు, మీరు చాలా మంచి మాటలు చెబుతున్నారు భగవంతుని గురించి,
మాకేమన్నా కొన్ని మంచి మాటలు చెప్తారంటే, ఆ రోజు విచిత్రంగా స్వామీజీ వివేకానందులు వారు బైబిల్లో ఉన్నటువంటి ఒక వచనాన్ని చదివాడు. బైబిల్లో ఆయన చదివిన మాట ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. స్వామీజీ వారు బైబిల్ చదివేదలకి ఆయన ఆశ్చర్యపోయారు. ఇదేంటి స్వామీజీ వారు బైబిల్ కూడా మీరు చదివారా, బైబిల్కు మీకు తెలుసా అంటే, స్వామీజీ బైబిల్ కూడా చదివారు. ఆయన అన్నారు, బైబిల్లోని ఆది యందు దేవుడు శబ్దమై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడని మీ గ్రంథంలో ఉంది కదా, భారతీయులమైన మేము దానినే ఓంకారమని, మాయ అని మేము నమ్ముతున్నాము. పరబ్రహ్మ తత్వం ఏమిటో మనకు తెలియపరచడానికి ఓంకారమే క్రీస్తుగా అవతరించినాడు అని స్వామీజీ వారు అన్నారు. ఎంత గొప్ప మనిషి చూడండి. నేను చెప్పేది ఏంటంటే, అన్ని ధర్మముల వారికి అన్ని గ్రంథాలు కూడా చదివే అవకాశం ఉంది, ఆ యొక్క స్వేచ్ఛ ఉంది. కానీ ఎవరు ఎవరిని విమర్శించకూడదు, ఎవరు ఎవరిని అవమానపరచకూడదు. ఇది ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సృష్టికర్త అయిన దేవుడి గురించి రాయబడినటువంటి ప్రతిదీ గొప్పది. మాకు అగాపే సంపూర్ణ సువార్త సంఘానికి భగవంతుడు నేర్పిన ఒక మంచి మాట ఏంటంటే, ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ డినామినేషన్ కానీ దూషించరాదు, ద్వేషించరాదు. మొన్న నేను యూట్యూబ్లో చూశాను, చిన్నజీరు స్వామీజీ గారు ఒక సభలో మంచి ప్రసంగం చేశారు. ఆయన ఎంత చక్కటి మాట అన్నారంటే, అన్ని ధర్మములు ఎవరికి వారి ధర్మము గొప్పది, పరధర్మాన్ని ఎవరైతే విమర్శించి పరధర్మాన్ని చులకనగా మాట్లాడుతున్నారో వాడి నాలుకను అక్కడే కట్ చేయాలన్నారు. మన క్రైస్తవ్యానికి వ్యతిరేకం కాదు, ఇస్లాంకు వ్యతిరేకం కాదు. కొంతమంది క్రైస్తవులను చెప్పుకొని, ముస్లింలను చెప్పుకొని పరధర్మాన్ని కించపరిచి మాట్లాడతారు కదా, వాళ్ళ నాలుకలు కట్ చేయాలన్నాడు స్వామీజీ. మేము ఒప్పుకుంటున్నాం, అది కూడా ఒప్పుకుంటున్నాం. మేము నమ్ముతున్నాం, ఏ ధర్మమును విమర్శించకూడదు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఒక ధర్మానికి, ఒక మతానికి, ఒక దేశానికి మాత్రమే చెందినవాడు కాదు. సృష్టికర్త అయిన దేవుడు అందరికీ చెందినవాడు. ఆయన He belongs to each one of you. మానవులైన ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెందినవాడు. ఆయన గురించిన విషయ పరిజ్ఞానం, ఆయన గురించిన మాటలు, ఆయన గురించినటువంటి జ్ఞానము ఇది ఒకదానికి పరిమితమైనది కాదు. మేధావులు, పండితులు ఈ విషయాన్ని నమ్ముతారు, చెబుతారు, ఒప్పుకుంటారు. కొంతమంది హాఫ్ నాలెడ్జ్ కాదు, ఏం చేస్తాం వాళ్ళకి తెలియదు పాపం. పరిపూర్ణ జ్ఞానం లేకుండా, పెద్దలు ఏం చెప్పారో తెలియకుండా ఎవరో ఏదో చెప్పిన విషయాలు నమ్మి ఒకరినొకరు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాల్సిన మనం ఒకరొకరు కొట్టుకొని, ద్వేషించుకొని సమాజం విచ్ఛిన్నం చేసుకుంటున్నాం. బైబిల్ చెప్పింది ఏంటి తెలుసా? మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఇలాగుండగా సహోదరులతో చేయబడిన నిబంధన మీరి ఒకరికొకరు ఎందుకు ద్రోహం చేసుకుంటున్నామని బైబిల్ చెబుతుంది. మన భారతీయులు నమ్మినది కూడా అదే, వసుదైక కుటుంబం. వసుధ అంతా ఒకటే ఫ్యామిలీ, వన్ ఫ్యామిలీ. మరి వన్ ఫ్యామిలీగా ఉండాల్సిన మనము ఎందుకు ఇలా ముక్క చెక్కలో చెదిరిపోయామంటే పూర్తి జ్ఞానం లేకుండా. సృష్టికర్త అయిన దేవుడు పక్షపాతి కాడు. ఆ భగవంతుడు అన్ని గ్రంథములలో, అన్ని మతములలో, అన్ని ఇజముల్లో తను తాను పరిచయం చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ దేశంలో పుట్టాడో ఆయన శిష్యుడు అనుకున్నాడు, ఈ యేసుప్రభు వారు మనకు మాత్రమే దేవుడు రా, ఈయన గురించి ఎక్కడ బయట చెప్పొద్దు, బయట మాట్లాడద్దు, మనకు మనమే ఆయన వల్ల లాభాలు పొందేసుకున్నాం అని అనుకుంటూ ముట్టుకాయ వేశాడు పేతుడికి. బాబు, నేను నీకు మాత్రమే కాదయ్యా, నీ ఒక్కడి కోసమే కాదయ్యా ఈ భూమి మీదకి వచ్చింది, ఏదో ప్రాంతంలో పుట్టాలి కనుక ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నాను అంతే తప్ప మీ ప్రాంతానికి మాత్రమే నేను మేలు చేయడానికి కాదు, అందరి కోసం నేను వచ్చానని ఒక పాఠము పేతురుకు నేర్పించాడు ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అప్పుడు అర్థమైంది, ఎంతసేపు పక్షపాత అనుకున్నాను దేవుడు, మేమంటేనే ఆయనకి ఎక్కువ ప్రేమ అనుకున్నాను. కాదు, సృష్టికర్త అయిన దేవుడు అందరినీ ప్రేమించాడు. బైబిల్లో అద్భుతమైన మాట,
అందరికీ తెలుసు. చర్చి గోడల మీద కూడా మాట ఉంటుంది. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయననే వారి కోసం ఇచ్చేసాడు. మొట్టమొదటి క్రిస్మస్ రోజు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు తనలో ఒక భాగమైనటువంటి తన జనితైక కుమారుణ్ణి మానవులందరి కోసం ఇచ్చేశాడు. ఆయన ఆ దేశంలో పుట్టినంత మాత్రాన ఆ దేశానికి చెందిన వాడని అనుకోవడం చాలా అజ్ఞానం. అది పేతురు అలా అనుకున్నాడు, ఆయన శిష్యుడు ఎలా అనుకున్నాడు, ఈ రోజు కొంతమంది అనుకోవడం చెప్పడం మాకేం పెద్ద ఆశ్చర్యంగా లేదు. ఆయన శిష్యుడే అలా అనుకున్నప్పుడు బాబు అది కాదు, అది కరెక్ట్ కాదు. ఏ మనుష్యుడు నాకు నిషేధింపదగిన వాడు ఆయన అవతరించాడు ఆ దేశంలో. ఒక ఆయన నన్ను అన్నాడు, నిజంగా మన దేశంను యేసుప్రభు వారు నిజంగా ప్రేమించి ఉంటే మన దేశంలో పుడితే బాగుంది కదండి అన్నాడు ఒక ఆయన. నేను బాగుంది, నువ్వు ఐడియా ఇవ్వలేదు మరి, అందుకే అక్కడ ఆయన పుట్టాడు. మరి నువ్వు ఆయనకు ఐడియా ఇచ్చుంటే బాగుండు, ఈ ఐడియా ఆయనకు రాలేదేమో, అందుకే అంటే అలా చెప్పండి పాస్టర్ గారు, అలా ఎందుకు జరిగింది అంటున్నాడు. నేను ఒకవేళ ఇక్కడ భారతదేశంలో పుట్టాడు అనుకో యేసుప్రభు వారు, అప్పుడు పాలస్తీనా వాడేమంటాడు? మా దేశంలో పుడితే బాగుందంటాడు. జర్మన్ వాళ్ళు, జపాన్ వాళ్ళు కూడా ఏమంటారు? ఆయన నిజంగా మాకు చెందిన దేవుడైతే మా దేశంలో పుట్టాలి కానీ అక్కడ ఎందుకు పుట్టాలంటారు. అసలు ఎక్కడ ఏది వచ్చినా సరే మానవులకు ప్రయోజనకరం అయితే అందరూ దాన్ని అనుసరిస్తారా లేదా చెప్పండి. ఇప్పుడు ఐఫోన్ ఉంది, మన ఇండియాలో మనం వాడుతున్నాం లేదా? అబ్బా ఐఫోన్ ఎవరి దగ్గర ఉంటే అబ్బా స్టేటస్ సింబల్, ఐఫోన్ వాడుతున్నావా? కానీ అది తయారైంది ఇక్కడ కాదు కదా, అది కనిపెట్టింది ఇక్కడ కాదు, అమెరికాలో కనిపెట్టారు. ఏ ప్రపంచంలో ఏ మూలన మానవులకు ఉపయోగకరమైన వస్తువు కనిపెట్టినా అది ప్రజలందరూ వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రజలందరూ కొరకు వాళ్ళు తయారు చేస్తారు తప్ప మా దేశం వాళ్ళే వాడాలని తయారు చేయరు. ఒక శాస్త్రవేత్త ఎంతో కష్టపడి రాత్రింపగళ్ళు పరిశోధన చేసి ఒక వస్తువును కనిపెట్టి ప్రజలందరికీ అది ఉపయోగపడాలనుకునే దిశగా దాన్ని రిలీజ్ చేస్తారు. ఏదైనా ఒక మందు ఏ దేశం కనిపెట్టినా ఆ దేశం మాత్రమే వాడుకుంటుందా? రష్యా వాడు క్యాన్సర్కి, హెచ్ఐవికి, ఎయిడ్స్కి మందు కనిపెడుతున్నాడని ఒక సమాచారం ప్రపంచం అంతా వైరల్ అయిపోతుంది. నిజమే, చాలా సంతోషం. ఆ మందు కనిపెడితే క్యాన్సర్ మందు రావడం, ఎయిడ్స్కి మందు రావడం అంటే చిన్న విషయమా? ప్రపంచ జనాభాలో చాలా మంది క్యాన్సర్, ఎయిడ్స్ను బారిన పడి చచ్చిపోతున్నారు. ఇప్పుడు రష్యా వాడు ఆ మందు కనిపెట్టాడు అనుకోండి, ఆ ఒక్క దేశమే వాడుకుంటారా దాన్ని? కాదు కదా, ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని వాడుకుంటాయి. మందులకు లేని లాజిక్, వస్తువులకి లాజిక్ దేవునికి ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకంటే వీడి లాజిక్లుగా ఆలోచిస్తాడు కాబట్టి, లాజిక్ ఉండదు కాబట్టి. మిగిలిన దాంట్లో బాగా లాజిక్ పనిచేస్తుంది, సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు వచ్చేసరికి లాజిక్ పనిచేయదు. పాపం ఎందుకు అంటే ఆ విషయంలో లాజిక్ పనిచేయకుండా చేసే దయ్యపు శక్తులు కొన్ని ఉంటాయి. ఆ చీకటి శక్తుల వలన వాడి మనోనేత్రములు ఆ విషయములు మూయబడతాయి కనుక అక్కడ వచ్చేసరికి ఇంక పనిచేయదు. ఏం కూడా ఎన్ని లాజికల్ చెప్పినా సరే అక్కడ పనిచేయదు. పాపం అతను ఏం చేస్తాడు? ఒక అంధకార శక్తి ఏదో అతని మనోనేత్రాలకి ఆ బ్లాక్స్ పెట్టేస్తుంది అనమాట. కానీ ఎవరైతే ఆ భగవంతుని యొక్క ప్రత్యక్షత పొందుకోగలిగారో వారు ధన్యులైనారు. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు ప్రజలందరినీ ప్రేమించాడు, మానవులందరినీ ప్రేమించి తన ఏక కుమారుణ్ణి అందరి కోసం అనుగ్రహించాడు. యేసు పుట్టాడన్నది వాస్తవమే కానీ ఆయన పుట్టిన ఉద్దేశం ఏమిటో తెలుసుకోకపోతే ప్రజలు చాలా నష్టపోతారు. ఆయన నమ్మామని కొందరు అనుకుంటూ ఆయన వచ్చిన ఉద్దేశం తెలుసుకోకుండా ఎన్నో క్రిస్మస్లు జరిపేస్తూ ఉన్నారు. వీళ్ళు నష్టపోతూ ఉన్నారు. మనం ఎన్ని లైటింగ్లు పెట్టినా, నాట్యాలు చేసినా, కేకులు కట్ చేసినా, కొత్త బట్టలు కొనుక్కున్నా, ఎన్ని సంబరాలు చేసినా సరే అసలు యేసుప్రభు వారు ఎందుకు పుట్టారో ఆ ఉద్దేశాలు మనలో నెరవేరకపోతే ఈ క్రిస్మస్ అంతా కూడా ఏమైపోతుంది?
వృధా ప్రయాస అవుతుంది. మన ప్రయాసకి బహుమానం ఉండదు, ఫలితం అనేది ఉండదు. మనం ఇంత చేస్తున్నాం, వ్యయ ప్రయాసలకు వచ్చి పాస్టర్ గారు వైజాగ్ నుండి ఇక్కడ పిలిపించుకున్నారు, సేవకులు పిలిపించుకున్నారు, పిల్లలు చాలా తర్ఫీదయ్యారు. ఈ కష్టం, ఈ ప్రయాసంతో ఎందుకు? ఏ ప్రభు అయిన యేసయ్య వీటన్నిటిని చూసి ఆనందించి నన్ను ఆశీర్వదిస్తాడని. కానీ అసలు ఆయన వచ్చిన ఉద్దేశమే మనం తెలుసుకోలేకపోయాం అనుకోండి, అది నెరవేర్చలేకపోయిననుకోండి, ఎన్ని క్రిస్మస్లు మనం పెట్టుకున్నా, ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్లు గడిపినా మనకు ప్రయోజనం ఏమి కూడా లేదు. పాలస్తీనా దేశంలో బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమందు పుట్టినటువంటి ఈ దేవతనయుడు ఆయన ఆ ప్రాంతానికి మాత్రమే చెందినవాడు కాదు. అలాగూ ఆయన అవతరిస్తాడని సకల ప్రాచీన మత గ్రంథాల్లో ప్రవచనకర్తలు ముందుగానే చెప్పారు. యేసయ్య జననం ఎంత విచిత్రము విశిష్టమైనదంటే, ఈ లోకంలో ఎందరో మహానుభావులు వారు పుట్టి పెరిగి పెద్దవారైన తర్వాత వారి చరిత్రను వారి శిష్యులు ఎవరో రాశారు. కానీ క్రీస్తు యొక్క జన్మము, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం గురించి క్రీస్తు పూర్వమే వందల సంవత్సరాలప్పుడే ఆయా ప్రాచీన గ్రంథాల్లో సాక్ష్యము రాయబడింది. ఇది ఆయన ప్రత్యేకత, ఇది ఆయన స్పెషాలిటీ. మన భారతదేశంలోనైతే బాబు కోకొల్లలుగా ఈ రక్షకును కూర్చున్నటువంటి వచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుని వాక్యం అని పేరు, శబ్దం అని పేరు, నాద బ్రహ్మం అని పేరు. పాస్టర్ గారు ఒక టైటిల్ పెట్టారు, నాద శరీరుని ప్రథమాగమన రహస్యమట. ఈ నాద శరీరుడు నాద శరీరుడుగా పిలువబడిన యేసయ్య శరీరాన్ని ధరించి, ఒక ప్రత్యేకమైన శరీరాన్ని ధరించి మరియ గర్భము ద్వారా ఒక శిశువుగా ఈ భూమి మీదకి రావడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు. ఆ నాదశరీరుడు గత కాలంలో చాలాసార్లు ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. కానీ మరియ గర్భము ద్వారా ఒక శిశువుగా ఈ లోకంలో పుట్టడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు. మీకా ప్రవచన గ్రంథం చెప్తుంది, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ప్రజలను ఏలబోవాడు నీలో నుండే వచ్చును. ఆయన పురాతన కాలం మొదలుకొని పురాతన కాలం వరకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఈ నాద శరీరుడు, ఈ శబ్ద దైవము, ఈ ప్రణవము, స్వామి వివేకానందుల వారు ఆయనను ఓంకారం అన్నారే. ఆ నాద శరీరుడు కన్యమరి గర్భము ద్వారా ఈ లోకంలో రావడం ఒక ప్రత్యేకమైనటువంటి అవతారం. అది గతంలో ఆయన వచ్చాడు, కొన్ని కార్యాలు జరిగించి వెళ్ళాడు. కానీ కన్యమరి గర్భం ద్వారా రావడం మాత్రం ఒక విశిష్టమైన కారణాన్ని బట్టి వచ్చాడు. అది ఎంత గొప్ప కారణం అంటే, ఏమండి, ఏదో ఒక రోగాన్ని బాగు చేయడానికో, ఒక కష్టాన్ని తీర్చడానికో, ఒక దుర్మార్గును చంపడానికో ప్రభువారు ఆ అవతారం ఎత్తలేదు. ఆయన ఒక గొప్ప ఉద్దేశముతో ఈ భూమి మీద అవతరించాడు. ఏంటా ఉద్దేశం అంటే, మానవులందరూ ఒక భయంకరమైన ప్రమాదంలో ఉన్నారు. ధనవంతుడైనా బీదవాడైనా, చదువుకున్నవాడైనా చదువులేని వాడైనా, భూ ప్రజలందరూ ఈ దేశం ఆ దేశం అని కాదు, మనిషి ఉన్న ప్రతివాడు కూడా ఒక భయంకరమైన ప్రమాదంలో ఉన్నాడు. ఒక భయంకరమైనటువంటి దుర్వార్త ఉంది. ఒక దుర్వార్త ఉంది కాబట్టి దాన్ని పోగొట్టే శుభవార్త అనేది ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త యేసు పుట్టుట. ఇది ఎలా సువార్త అయింది? ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్త అంటే మహా దుఃఖమును కలిగించే దుర్వార్త ఒకటి ఉంది. మహా దుఃఖమును కలిగించే దుర్వార్త ఒకటి ఉంది. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగి తీరేదే. మనకు నచ్చినా నచ్చకపోయినా భయంకరమైనటువంటి బాధాకరమైన సంఘటన జరిగి తీరుతుంది. అది ఏంటంటే, ప్రతి మానవుడు కూడా జన్మము చేత కర్మము చేత పాప రోగముతో పుడుతూ ఉన్నాడు. ప్రేమతో ఎవరైనా అయ్యా నిజమా మాకు చెప్పండి అంటే గ్రంథాల్లో మీకు చూపించి చెప్పగలవు. మన భారతీయులు నమ్ముతారు, పాపోహం పాపకర్మ
పాపానాం పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల తమేవ శరణం నాస్తి అన్యదా శరణం మమ అనే మనుధర్మ శాస్త్రం సంధ్యావందన ప్రార్థనలో ఈ శ్లోకం ఉంటుంది. పాపములో పుట్టినవాడును, పాపములోనే పెరిగి నశిస్తున్నాను, నీ శరణు వేడుకున్నాను, నన్ను రక్షించు అని మహర్షులే ప్రార్థన చేస్తున్నారు భగవంతునికి. బైబిల్ కూడా చెబుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం అంతా చదువుకున్నాం, బాగున్నాం, కానీ ఒక కఠోరమైన వాస్తవం ఏంటంటే ప్రతి మనిషిలో ఈ పాపం అనే స్వభావం ఉంది. మంచి చేయాలనుకుంటాడు కానీ అది చేసే శక్తి అతనికి ఉండదు. చెడు మానేయాలనుకుంటాడు కానీ అది మానేసే శక్తి అతనికి ఉండదు. వద్దు వద్దు అనుకుంటేనే ఇష్టం లేని పాప కార్యాల వైపు అతని శరీరం లాగుతూ ఉంటుంది. అది మనలో ఉన్నటువంటి పాప స్వభావము, నేచర్. బై చాయిస్, బై బర్త్, బై వీఆర్ వాట్ వీఆర్ సిన్నర్స్. ఇది కాదనడానికి వీలు లేని సత్యము. ఈ దుర్గుణములకు క్రియాపాపములకు కారణం మనలో ఉన్న స్వభావమే. మహర్షులందరూ ప్రార్థన చేస్తారు, ఈ పాపము నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు? మహానుభావులందరూ తపశ్శక్తితో దైవాన్వేషణలో గడిపారు, ఈ పాపము నుండి విడిపించబడే మార్గం ఏముందని. మన భారతీయులకి భగవంతుడు బయలుపరిచాడు. మనిషి పాపము నుండి విడుదల పొందాలంటే ఒక కుమారుడు అనేవాడు అవసరమని ఉపనిషత్తుల్లో కూడా ఉంది. కుసితాను మారయతీత కుమార, దుర్గుణముల నుండి మనల్ని విడిపించుటకు కుమారుడు అవసరం. అందుకే మన భారతీయులు కొడుకు మీద మమకారంతో మగ సంతానం కనాలనే భావనలో ఉండేవారు. పున్నామను నరకం నుండి తప్పించబడాలంటే మనకు పుత్రుడు అవసరరా అని పెద్దలు చెప్పడంతో బలంగా మన దేశంలో ఆ నమ్మకం నాటుకుపోయింది. మగపిల్లడు ఉండాలి, మగపిల్లలు ఉండాలి. ఎందుకంటే అపుత్రస్య గతి నాస్తి, నపుత్రస్య లోకోస్తి, నపుత్రేణ స్వర్గో నైవచః. ఈ శ్లోకాలన్నీ బాగా వంట పట్టించుకొని మగ సంతానాన్ని కనాలని ఆస్తూ ఉండేవారు. నరకం నుండి మమ్మల్ని తప్పించే, పున్నామ నరకం నుండి తప్పించే కొడుకు మాకు కావాలని తహతహలాడేవారు. ఇప్పుడు మానేశారు. ఎందుకంటే కొంతమంది కొడుకులు చచ్చిపోయిన తర్వాత నరకం ఏం తప్పిస్తారు కానీ తర్వాత ఖాళీలు పూరింపుడి భూమి మీదనే కొందరు నరకం చూపిస్తున్నారు. కాబట్టి ఇదేదో తేడాగా ఉందిరా బాబు, కొడుకైనా కూతురైనా భగవంతుడు ఎవరిస్తే వాళ్ళే ప్రాప్తం అని మెల్లిమెల్లిగా మన అభిప్రాయం మారుతుంది. కనుకనే కాస్త స్త్రీ జనాభా కూడా సమంగా పెరుగుతుంది. లేకపోతే కొన్ని సంవత్సరాల క్రితం ఏమైంది, భ్రూణ హత్యలు జరిగేవి. ఏ దేశంలో లేని చట్టం మన దేశంలో ఉంది. గర్భవతి అయిన తల్లి గర్భంలో శిశువు మగ ఆడ అని నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరం. ఏ దేశంలో లేదు అది. నేను అబుదాబి వెళ్ళారు, అక్కడ చెప్పేస్తారనమాట, నీకు బాబమ్మ నీకు బాపమ్మ అని డాక్టర్ గారే చెప్తారు. మన దేశంలో అస్సలు చెప్పరు. చెప్పడం చట్టరీత్యా. ఎందుకు? ఆడపిల్ల అయితే నవమాసాలు నిండకుండానే అబార్షన్లు చేయించేసిన దుర్మార్గం మన దేశంలో. దుర్మార్గులు ఉన్నారు అలాగా. అది హత్య. నీకెవరు హక్కు ఇచ్చారు అలాగా? ఒక వ్యక్తి లోకంలో రాకుండా చంపేసే హక్కు ఆ అమ్మాయి కదండి, వద్దు. ఎందుకంటే ఒకప్పుడు నమ్మారు కుమారుడు అనే వాడు ఉంటే నరకం నుండి మనల్ని తప్పిస్తాడు. కొంతమంది కుమారులు అనబడిన భూమి మీద కుమారులు బతికుండగా నరకాన్ని చూపించడంతో వద్దురా బాబు అనుకుంటున్నా. అసలు సంగతి ఏంటంటే కుమారుడు అంటే భార్యాభర్తలకు పుట్టిన కుమారుడు కాదు. ఆత్మావై పుత్రా నామసి, ఆత్మ అయిన దేవుడే పుత్రుడుగా జన్మించాలి. అప్పుడు అతడు మన నరకం నుండి. నేను చెప్పాను, దేవుడు పక్షపాతి కాడండి. ఆ దేశానికే కాదు మన దేశానికి కూడా ఆ అవతార పురుషుని గురించిన విషయాలు ఎన్నో దేవుడు చెప్పాడు. స్వామీజీలు చెప్పారు ఆ విషయాన్ని. యేసెవరో పరాయి దేవుడు కాదు. మన ధర్మములో పుష్కలంగా ఆ మహా రాజు గురించి, ఆ కుమారుని గురించి, అవతారం గురించి ఎన్నో విషయాలు రాయబడ్డాయి. చెప్పడం మొదలు పెడితే రాత్రంతా తెల్లారుతుంది. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆయన అపార్థం చేసుకోకండి, ఆయన మీద ద్వేషంతో ఉండకండి. ఆయన వచ్చినదే మానవులందరి కొరకు కూడా. ఈ జన్మము చేత కర్మము చేత పాపులైన మానవులు
మమ్మల్ని రక్షించు ప్రభు అని భగవంతుని ప్రార్థన చేస్తే దానికి జవాబుగా దేవుడు వారికి చెప్పాడు, బాబు మానవులందరి పాపం పరిహరించబడాలంటే పరిశుద్ధమైన రక్తము చిందించబడే ఒక పరిశుద్ధుడు కావాలి. ఎవరున్నారు పరిశుద్ధులు? కనుకనే ఆది యందు ఉన్నటువంటి ఆ వాక్యము నాద బ్రహ్మము ఆ గొప్ప కార్యాన్ని చేయడానికి ఆ మహిమను, ఆ మహిమ సింహాసనాన్ని, ఆ దేవునితో సమానంగా ఉండుట అనే భాగ్యాన్ని విడిచిపెట్టి కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకంలోకి శిశువుగా ఆయన పుట్టినదే ఈ మానవులందరి జన్మకర్మ పాపముల నుండి విడిపించి వారికి మోక్షమును చేర్చడానికి ఒక బలి పశువుగా ఆయన తన ప్రాణాన్ని అర్పించడానికి పుట్టాడు. 2025 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భము ద్వారా పుట్టినటువంటి ఆ చిన్న యేసు యజ్ఞము కాబోతున్న బలి పశువు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ దేవుని గొర్రెపిల్ల మానవులందరి పాపముల కొరకు బలి అవుతాడు. ఈ గొర్రెపిల్ల ఎవరో కాదు, ఇతడే ఆది సంభూతుడని మన భారతీయులకు తెలుసు. శుక్ల యజుర్వేదంలో గొర్రెగారు మీరు ఆది సంభూతుడని ఒక శ్లోకం ఉంటుంది. గొర్రెగారు మీరు ఆది సంభూతుడని ఒక శ్లోకం ఉంటుంది. బైబిల్లో దేవుని గొర్రెపిల్లైన యేసయ్యకు కూడా ఆది సంభూతుడనే పేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మొట్టమొదటి కారణం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెడు. కాబట్టి యేసయ్య వచ్చిన మొట్టమొదటి ఉద్దేశం ఏంటి చెప్పండి? మనల్ని మన పాపముల నుండి విడిపించడానికి. అంటే జన్మ పాపం నుండే కాదు, మనం చేసే పాప క్రియలను కూడా యేసు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. మన స్వభావం బట్టి మనం నరకానికి వెళ్లకుండా మన కొరకు ఆయన యజ్ఞం అయ్యాడు. అంతేకాదు ఆ స్వభావం ద్వారా మనం ఏ పాప క్రియలు చేస్తున్నామో వాటి నుండి కూడా యేసు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. కాబట్టి యేసుని ఎవరైతే కలిగి ఉన్నారో వారి స్వభావ పాపం నుండే కాదు, పాప క్రియల నుండి కూడా తమను తాము విడుదల పొంది పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా! అప్పుడే క్రిస్మస్ ఉద్దేశం నెరవేరినట్లు. మతంలోనికి రావడం వల్ల పాపక్రియల నుండి విడిపించబడడం జరగదు. ఎవరు మతాలు మారదు. మా నినాదం అదే, ఎవరు మతంలోకి రావద్దు. అన్ని మతాల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఒకసారి నేను విశాఖపట్నంలో జైలుకి వెళ్ళాను. అంటే ఏదో తప్పు చేసి వెళ్ళలేదండి. అక్కడ జైల్లోనే మాకు తెలిసిన ఒక ఆయన ఉంటే పిలిచారు, పాస్టర్ గారు ఖైదీలకి ఏమైనా కొంచెం మంచి మాటలు చెప్పండి అంటే వెళ్ళాం. వెళ్తే ఒక ఆయన పని చేస్తున్నాడు. ఆయన దగ్గరికి ఏదో మాటలు చెప్దామని వెళ్తే, ఏం బాబు ఎందుకు వచ్చావు అంటే ఇలా చూశాడు సీరియస్గా. చూసి ఎందుకు రావడం ఏంటంటే మా ఆవిడని చంపేశాను నేను అంటాడు. ఓరి బాబు ఇదేటా నాయన మీ ఆవిడ చెప్పేయడం ఏంటంటే ఏం స్టోరీ చెప్తున్నాడు. నా బాగా చాలా ఇబ్బంది పెట్టింది ఏంటంటే, అయినా నువ్వు అలా చెప్పడం తప్పు కదంటే మీరైతే 6 నెలల ముందే చంపేస్తారు, 7 నెలల ముందే చంపేస్తారు, నేను కాబట్టి 2 రోజులు తట్టుకున్న ఏదో మాట్లాడుతున్నాడు. సరే నీ పేరేంట్రా బాబు? యేసయ్య ప్రేమ గురించి ఏదైనా చెప్తే ఆ కఠినత్వం కురత్వం మారుతుందని. నీ పేరేంటి బాబు అంటే నా పేరు యేసుదాస్ అండి అంటాడు. నేనేం చెప్తాను ఇంకా వాడికి? జైల్లో ఒక యేసుదాస్ ఉన్నాడు, జైల్లో డేవిడ్ ఉంటాడు, జైల్లో పౌలు ఉంటాడు, జైల్లో యేసు కూడా ఉంటాడు. ఈ పేర్లు ఇవన్నీ కూడా మరి వీళ్ళు జైలుకి ఎందుకు వెళ్ళారు బాబు? పాపులను రక్షించడానికి యేసయ్య వచ్చాడు కదా. వీళ్ళు జైలుకి వెళ్ళారంటే వీళ్ళు మతంలోనికి దిగిన వాళ్ళు. వీళ్ళు మతం వీరిని పాపము నుండి ఏం చేయదు? రక్షించదు. క్రైస్తవ మతం కూడా నేను పాపముల నుండి రక్షించదు. నువ్వు చేసే ఆచార సంప్రదాయాలు ఏవి నిన్ను పాపము విడిపించదు. నువ్వు మతంలోనికి రావడం వల్ల ప్రయోజనం లేదు. మానవ పాప విమోచన కొరకు అవతరించిన యేసు నీలోనికి రావడమే నీకు ప్రయోజనం. హల్లెలూయా! నీలోనికి రావాలి, నాలోనికి రావాలి. అప్పుడు మన పాప క్రియల మీద కూడా మనకేమొస్తుంది? జయం వచ్చేస్తుంది. విజయవాడలోని బ్యాడ్ బాయ్ అని ఒక కుర్రోడు ఉన్నాడు. డ్రగ్స్కి అలవాటు అయిపోయి భయంకరంగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కానీ యేసు ప్రభు వారి ప్రేమ అతన్ని తాకింది.
అతను యేసును హృదయంలో చేర్చుకునగానే ఆ చెడులు అన్నీ ఎలా పోయాయో ఒక్కసారిగా అవన్నీ వదులుకొని యేసయ్య సాక్షిగా సేవ చేస్తున్నాడు. సాయి అని ఆ అబ్బాయి పేరు నెట్లో కూడా ఉంటుంది. ఇది ఎలా సాధ్యము? పాపము నుండి ఎలా విడిపించబడ్డాడంటే అతను మతంలోనికి రాలేదు, యేసును హృదయంలో చేర్చుకున్నాడు. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే యేసు మతంలోకి రావడం కాదు, యేసు మన గుండెల్లోనికి మన హృదయంలోనికి రావాలి. నువ్వేం ప్రచారాలు చేయవసరం లేదు, క్రీస్తును కలిగి నువ్వు నడుస్తే నీ బ్రతుకే ఒక సువార్త ప్రచారంలో ఉంటుంది. హల్లెలూయా. మన బ్రతుకును ఒక సువార్త ప్రకటనగా మార్చుకుంటే లోకాన్ని వెలుగు దగ్గరికి అనేక మందిని మనం ఆకర్షించగలం. యేసు వచ్చిన మొట్టమొదటి ఉద్దేశం అది. రెండవది, నేను పరిచారం చేయడానికి వచ్చాను అన్నాడు యేసయ్య. నేను పరిచారం చేయడానికి, అనేకుల విమోచన క్రయదానంగా నా ప్రాణం ఇవ్వడానికి నేను వచ్చాను. క్రైస్తవుడు ఎప్పుడు అతని క్రిస్మస్ తన జీవితం నెరవేరుతుందంటే ఎప్పుడు కూడా సేవ చేసే మనస్సు అతనికి ఉండాలి, సేవలు చేయించుకునే మనసు కాదు. చాలా మంది దేవుని ప్రజలని పిలువబడుతున్న